ఎందుకు లక్ష్మి పడాలని మీ మీద ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు చాలా మందితో మాట్లాడారు. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. ఈమె ఎందుకు మిమ్మల్ని పాయింట్ ఔట్ చేస్తుంది? ఎందుకు అని? బేసికలీ ఈ అమాయకమైన మహిళ విన్నారు కదా ఎంత అమాయకమైన మహిళ. పాపం ఈ అమాయకమైన మహిళ ఎంతోమందిని ముంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి తర్వాత అలా అలా దాటుకుంటూ ఫైనల్గా ఏమి తెలియక మా దగ్గరికి వచ్చింది. చాలా అదే అమాయకమైన మొక్కలతో నటించుకుంటూ మా వెబ్ సిరీస్లో గురూజీ అనేది మమ్మల్ని మేమేదో స్క్రిప్ట్ వర్క్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చున్నది. నాకు ప్రొడ్యూసర్లు తెలుసు, నేను సినిమా తీస్తా, నువ్వే నా హీరో, ఇలాంటి మాటలన్నీ చెప్పుకొని సరే ఫైనల్గా కొంత చనువు ఉండేది. ఒకసారి ఒకనొక టైంలో ఆవిడ హాస్టల్ ఎక్కడో ఉండేది, ఒక అదే పీజీలో. అక్కడి నుంచి వెకేట్ చేసి ఇక్కడికి వస్తుంది. మా అపార్ట్మెంట్ అదే ఆఫీస్ ఏదైతే ఉందో. మీకు పెళ్ళైంది అప్పటికి? అంటే నాకు పెళ్ళైన విషయం ప్రపంచం అంతా తెలుసు. ఇది జరిగింది లాస్ట్ ఏప్రిల్. ఆమెకి మీకు పరిచయం అయింది, అప్పటికి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది పాప కూడా ఉంది కదా అప్పటికే. ఓకే. మా పాపతో కూడా ఆడుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి ఈవిడే. అంటే జస్ట్ మీ ఇద్దరికి సంబంధించినవి ఫొటోస్ అనేవి బయటకు వచ్చాయి. మరి అదే కదా మీకు. లేదు ఈ మధ్య ఎవరో పాపం బయట పెట్టిన దాంట్లో మహా పుణ్యాత్మలు అవి కూడా బయట పెట్టారు. ఈవిడ ఎస్పీ తోటి చాట్ చేస్తూ ఉంటుంది. అందులో అంత కూడా పద్ధతిగానే ఉంది. సార్ భాషా గారి డాటర్ సార్ అని చెప్పి కారులో నేను మా అమ్మాయి ఉన్నప్పుడు ఆ ఫోటో తీసుకొని మేము ఇస్తాం అనమాట. సో బేసికల్లీ ఒక హెల్దీ రిలేషనే, ఒక వాత్సల్యంతో ఉండేది. బేసికలీ 22 ఏళ్ళు 23 ఏళ్ళ పిల్ల, నీ అంత పిల్ల ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా నీతో మాట్లాడతాను అలాగే ఉండేది. సో అటువంటి టైంలో ఈ అమ్మాయికి మీకు ఒక కాల్ వినిపిస్తా సరదాగా. అంటే నేను ఏదో కవరప్ చేసుకోవడానికి అన్నట్టుగా కాకుండా మీకు కాస్త నిజాలు తెలియాలి కదా. ఒకటి పిక్ కార్లో మీ ఒళ్ళో కూర్చొని, దానికన్నా ముందు మీరు ఇది తెలుసుకోవాలి అది ఎప్పుడు అనేది. అంటే దాని ముందు వెనకాల కట్ చేసి కరెక్ట్గా అదే పెట్టి, అది ఒళ్ళో కూడా కాదు, మీరు కరెక్ట్గా అంటే ఈ పక్కన ఉంటుంది ఇట్లా పెట్టుకుని ఏదో ఆ పాట వస్తుంటే ఆకాశాన ఎగిరేమైనా ఏదో పాట, ఆ పాటకి ఏదో రీల్ లాగా చేస్తుంది ఆ పిల్ల. బేసికలీ ఆవిడ నేను డైరెక్టర్, నేను అలా చేసుకుంటా ఇలా చేసుకుంటా తీసుకుంటా ఉంటుంది అది. కాకపోతే బేసికలీ అక్కడ అంత స్పేస్ లేదు, ఆవిడ తీసుకున్నారు. మీకు ఇది వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. దీని జస్ట్ ముందు మీకు ఇది విషయం ఏంటంటే, మేము ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకుంటున్న టైంలో ఆ పక్క పోర్షన్లో మా బామ్మర్ది ఉండేవాడు. యాక్చువల్గా వాడే మాకు ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి మాకు ఇప్పించాడు ఆఫీస్. సరే మా బామ్మర్ది సోలోగా ఒంటికేసి వండుకోమగాడు. కొన్నాళ్ళకి వాడికి పెళ్లి కుదిరిన తర్వాత వాడు ఆ సింగిల్ బెడ్రూమ్ వెళ్ళి సరిపోదు అని చెప్పి వాడు మూవ్ ఆన్ అయిపోతున్నాడు. అప్పుడు అది ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు గురూజీ నేను వచ్చి ఉండొచ్చా ఏదని అడిగింది. అంటే ఓనర్తో మాట్లాడించాను. అది కూడా ఇది ఒకసారి వినండి. అప్పుడు ఆవిడే ఎలా రావాలనుకుందాం. షూటింగ్ కంటిన్యూ అవుతుండే నిన్నటిదేనా గురూజీ? నిన్నటిదే. ఏమైంది గురూజీ? 2-3 షాట్లు ఇంకా పెండింగ్ ఉండిపోతే అవి మీకు ఇందాక ఫినిష్ చేసాం అనమాట. ఇంకా రేపు కూర్చుందాం గురూజీ. రెస్ట్ తీసుకుంటాను గురు. అంటే నాకేం ప్రాబ్లం లేదు గురూజీ, మీరు నిన్నటి నుంచి ఇంకా తిరుగుడు మీద ఉన్నారు కదా గురూజీ. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకో కార్ పోవాలి. ఏముంది గురూజీ? కార్ అయింది ఇవాళ వోక్స్ వ్యాగన్. అందే ఉంది గురూజీ. సాయంత్రం 4 o'clock ఏం చేస్తారు గురూజీ? వెళ్ళి ఇంటర్వ్యూనా గురూజీ? మీ ఆఫీస్ లోనా గురూజీ? గురూజీ మీ ఆఫీస్ కి వెళ్తే కనుక పిల్లోస్ తీసుకురండి గురూజీ, నేను ఫ్లాట్ షిఫ్ట్ అయిపోతే పని చేస్తే. ఇప్పుడు అమ్మా నాకు ఎన్ని కావాలి తీసుకొస్తా, వీళ్ళు ఇంకొకటి తీసుకొచ్చి చాలు గురూజీ. కింద పెట్టి కొనుక్కొని హ్యాపీ చేసుకుంటాను గురూజీ. ఈ మంత్ ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాను గురూజీ. నేను నిన్న కూడా తనకు ఫోన్ చేసి నాకు డబ్బులు రెడీ చేసి ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతానని చెప్పాను గురూజీ. 4 floors అంటే టిఫిన్ కి ఒకసారి ఆఫీస్ కి ఒకసారి దిగలేకపోతున్నాను గురూజీ. అందులో మీ మెట్లు అనుకోండి ఈజీగా ఉంటాయి, ఈ మెట్లు కొంచెం వంకరగా ఉంటాయి కదా గురూజీ, అందుకని గురూజీ. డన్ గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. అండ్ రేపు కూర్చున్నాం గురూజీ, నేను స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ ఉంది గురూజీ. అన్ని నేను కూడా ఇక్కడి నుంచి వర్క్ చూస్తారు కదా గురూజీ. గురూజీ నిన్న టిప్లర్ కూడా ఆఫీస్ కి వెళ్ళాను గురూజీ, మాట్లాడాను గురూజీ. హ్యాండ్ ఇవ్వకూడదు, డేట్ వేసి పెట్టారంటే క్లియర్ గా స్టోరీ నా దగ్గర పెట్టు, ఒకసారి కూర్చున్నాము సండే అలాగా డేట్స్ రాసిస్తాడు గురూజీ. అంతేకాకుండా త్రిపుల్ ఆర్ రైటర్ అది విజయన్ ప్రసాద్ గారి ఆఫీస్ లో వాళ్ళు కూడా స్టోరీ మొత్తం చదివి తప్పులు చెప్తామన్నారు గురూజీ.
ఈ 2 పనులు చేస్తే మనకు కొంచెం దారిలో పడిపోద్ది గురుజీ. పిలిపించి నీట్ గా టైప్, నేను పక్కన టైప్ చేయించుకుంటాను గురుజీ. తను రాత్రి పగలుంటే పగలు, కథల కన్నా అక్కడ కూర్చుని దగ్గర నేను చదివి చేయించుకుంటాను గురుజీ. ప్లీజ్ గురుజీ. సంజయ్ అని మా అక్కడ రైటర్ ఇది గురూజీ అంటే నాకు గురూజీ విన్నప్పుడల్లా నాకు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుందండి. ఎంత పద్ధతిగా ఇప్పుడు మేము మాట్లాడుతున్న తీరు, బయట మీ గురించి చెప్తుంది ఆ స్లాంగ్, ఇక్కడ ఆ గురూజీ అంటుంటే నాకు బ్రహ్మానందం గారు ఇలా వినిపిస్తున్నారు. అదే కూడా చెప్తా. ఈవిడ కంప్లైంట్లో రాసిన దానికి ఏంటంటే, నేను మా ఇంట్లోకి పోయి తీసుకొని మా ఇంట్లో పెట్టుకొని మా ఆవిడ చెల్లెలని చెప్పానంటే ఈవిడికి, మా ఆవిడ చెల్లెలని చెప్పానంట, ఆ పిల్లలందరూ వేరే మా బ్రదర్ పిల్లలని చెప్పానంటే ఏంటంటో రాసుకొచ్చింది కంప్లైంట్. బట్ బేసికలీ ఇది అక్కడ మా అపార్ట్మెంట్ కాదు, అవతల ఎక్కడో మా ఆఫీస్ ఉంటే ఆఫీస్ పక్క పోర్షన్లోకి రావడానికి చేసింది అనమాట. ఓనర్తో కూడా నేను మాట్లాడిచ్చేవిడితో, నేను డైరెక్ట్గా వచ్చేసి మా రూమ్లో ఉండమ్మా ఇట్లాంటివి చేసింది కూడా లేదు. ఓకే, చెప్పారు మాది శంకవరం అండి, ఇంటి పేరు పడాలా. ఓనర్తో మాట్లాడుతుంది. డిస్ట్రిక్ట్ ఓకే, డిస్ట్రిక్ట్ మాది కాకినాడ, మదర్ వాళ్ళది వైజాగ్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఎవరు, మీరు మీ ఫ్రెండ్ ఉంటా అంటున్నారా? నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఉంటామండి. యాక్చువల్ గా అంటే ఆ అమ్మాయి వస్తుంది, సార్ వికెట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వస్తానని చెప్పింది. అంటే సార్ కి వర్క్ అయిపోయింది మేడం, ఇక్కడ పోస్ట్ ఒక స్టూడియో రన్ చేసుకునే వాళ్ళు. వర్క్ అయిన తర్వాత లేదమ్మా మీరు అమ్మాయితో ఉంటానంటే ఉండండి, నాకు వర్క్ ఇంకా పని లేదు అనేసి అంటే, నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చుకుంటాను సార్ అనేసి చెప్పాను మేడం. సో అందుకని మీరు ఈరోజు వచ్చారు అన్నారు, అందుకని అయ్యో ఆ రూమ్ నేను క్లీన్ చేయలేదు ఏమనుకుంటారా అని చెప్పి నేను అన్నాను మేడం. అంటే సార్ మొన్ననే వికెట్ చేశారు మేడం, ఇంకా ఊరు ఉండడం వల్ల టూర్ బయటికి రావాలి అనేసి నేను చూసుకోలేదు మేడం, సారీ మేడం. సో బేసికలీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము వికెట్ చేసిన తర్వాత అమ్మాయి అక్కడ జాయిన్ అవడానికి అడిగితే నేను ఓనర్తో మాట్లాడి ఆమె ఈ రాసిన కంప్లైంట్ మీరు చూడాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు ఎట్లా రాసిందంటే, మీరు ఆ కంప్లైంట్ కూడా ఉంది ఒకసారి చూడాలి. బేసికలీ నేను మా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టు. సరే, ఇక్కడ జరిగిన మీకు అసలు సీన్ దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు ఈవిడ అక్కడి నుంచి షిఫ్టింగ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక ట్రాలీ నిండా నింపింది గంప, ఇంకా ఏవో ఉన్నాయి గురూజీ మీరు వస్తే నాకు కొంత హెల్ప్గా ఉంటుంది, కొన్ని బ్యాగులు ఉన్నాయి అన్ని సర్దేశాను గురూజీ, మొత్తం ట్రాలీలో మిగతా 2 బ్యాగులు ఉన్నాయి గురూజీ, అవి మాత్రం కార్లో తెచ్చుకుందాం, కొంచెం ఏవో గాజు సామాన్లు గిఫ్ట్లు ఏవో ఉన్నాయి పగిలిపోతాయి గురూజీ. సరేమో వస్తున్నా అని చెప్పి వెళ్ళా. పక్కనే వెళ్ళినప్పుడు అక్కడ సరే అన్ని పెట్టింది, మొత్తం వెనకాలంతా నింపింది, డిక్కి నింపింది, పక్క సీట్లో కూడా నింపేసింది, పక్క సీట్లో నింపింది, కూర్చుంది. బట్ కూర్చుంటే ఈ హ్యాండ్ బ్రేక్ తగులుతుంది ఆవిడకి, ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆవిడ ఎన్నాళ్ళ నుంచి పేరబెట్టింది మహాతల్లి, మొత్తం బొద్దింకలు పట 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 చిన్న బొద్దింకలు మొత్తం కానిండా, అది తీసుకోవడానికి నాకు చల్లలు పట్టింది. సరే ఆ టైంలో ఆవిడ సరే వచ్చి ఈ పక్కన కూర్చుంది. సరే పోన్లే, అదొక సిచ్యువేషన్ తప్ప దాన్ని ఆవిడ ఇలా ఇంత తెలివిగా అక్కడ స్పేస్ లేదు వారు తీసుకున్నాను నేను ఎందుకన్నానంటే, తర్వాత అలా అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంతే వచ్చుతున్నప్పుడు ఆవిడ తీసుకున్న వీడియో అది. మీరు కావాలంటే మొత్తం పట్టమనండి, వెనకాల మొత్తం లగేజ్ ఉంటుంది. ఆవిడ మీరు ఆ వీడియో అసలు పూర్తిగా గమనించి ఆవిడ ఇట్లా పెట్టుకొని తీసుకున్నప్పుడు, ఇట్లా తిరిగినప్పుడు కూడా నేను ఆవిడకి ఎక్కడ తగులుతా అని చెప్పి నేను ఇట్లా వెనక్కి వెళ్తుంటాను. జాగ్రత్తగా గమనించండి దయచేసి. సో మీకు ఆవిడ కూర్చుంది కూడా ఇక్కడ ఈ పక్కన ఎక్కడ కూర్చుంది, ఎందుకంటే అక్కడ ఇట్స్ ఫుల్. మీరు 7 సీటర్ ఆటోలో పోతున్నప్పుడు ఎలా కూర్చుంటారు ఊళ్ళల్లో? నా పరిస్థితి ఆ రోజు అదే. బేసికల్లీ మొత్తం లగేజ్ నిండిపోవడం వల్ల జరిగిన అది అంతే తప్ప, అది తీసుకొని ఆవిడ చాలా క్రియేటివ్గా కానీ, కాకపోతే అక్కడ ఆవిడే ఇట్లా వెనకాల ఇట్లా చేసుకుంది, ఆవిడే వీడియో తీసుకుంటే తప్ప నేను ఎక్కడ కూడా ముద్దులు పెట్టుకున్నట్టు హగ్గులు చేసుకున్నట్టు అలాంటిది ఏమన్నా ఉందా? ఇంకా గోడ కట్టినట్టు చెప్తారు అబద్ధాలు.